ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బృహత్తర బాధ్యత నీటి సంఘ అధ్యక్షులపై ఉందని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నియోజకవర్గంలోని నూతన నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, వెంకట్రాం నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ హయాంలో నీటి సంఘాలు కూడా ఏర్పాటు చేయకుండా, కేటాయించిన నిధులు ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ప్రతి గ్రామంలో రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. 5 ఏళ్లలో నిర్వీర్యమైన ఇరిగేషన్ వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు సాగునీటి సంఘాల ప్రతినిధులు గణనీయమైన పాత్ర పోషించాల్సిన బృహత్తర బాధ్యతను అంకిత భావంతో నిర్వహించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ ప్రాధాన్యత ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేవు. కేవలం ఇక్కడ ప్రజలంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి చేశారు. అయితే వ్యవసాయం ఎప్పుడు కూడా మనకి చాలా ఒడిదుడుకులతో మన వ్యవసాయం సాగుతుంది. బాగా పంట పండే అనుకున్నప్పుడు ఏదో ఒక ఇబ్బంది రావడం, నష్టపోవడం. కొన్నిసార్లు మనకి సాగునీటి కొరతతో నష్టాలు, కొన్ని చోట్ల అధిక వర్షాలతో నష్టాలు. ఈ విధంగా కష్టాల కడగడం మధ్య వ్యవసాయం చేసే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మనందరి యొక్క బాధ్యత అంటే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వే కాకుండా వ్యవసాయ రంగానికి మళ్ళా జవాబు జీవం కలిపి విధంగా పనిచేయాల్సిన అవసరం అందరైపోతుంది. దాదాపు 10 సంవత్సరాల క్రితం మనకి సాగునీటి సంఘాలు ఉండేవి. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాలు లేవు. మళ్ళా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వాన్ని కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఈ సాగునీటి సంఘాలకు పునరుజ్జీవం కల్పించాలని మాత్రం మనందరం గుర్తించాల్సిన అవసరం అంటే నమ్మకం మాత్రం సాగునీటి సంఘాలు లేకపోవడం వల్ల జరిగిన నష్టం చూసాం. సాగునీటి సంఘాల వల్ల లాభం చూసాం. మనం ఏంటంటే ఎన్నుకోవటం, వారికి బలపరచడం, దానికి సెక్యూరిటీకి సంతకాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఒక ఎన్నికల్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రజల నుంచి రావాలి ఇది అనే ఒక ఆలోచనతో ఈరోజు వారు దీన్ని ఏర్పాటు చేయడం, గత ప్రభుత్వం లాగా కేవలం నామినేటెడ్ లాగా రాసేసే విధంగా కాకుండా ప్రజల నుంచి రావాలి అనే ఒక ఆలోచనతో వారు ఈరోజు ఇది చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇందాక నేను చెప్పినట్టుగా చివరి భూములు అయిపోవటం, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అందులో భాగంగా కోడూరులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఏంటంటే మనం నిర్ణయం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆఖరిలో వాళ్ళని, ఆ గ్రామంలో ఉన్న పెద్దల్ని కూడా పిలిపించి కూర్చోబెట్టి మేము అక్కడ కొన్ని ముఖ్యంగా ఎందుకంటే గతంలో 4,000-5,000 ఎకరాలకి నీరు అందట్లేదని చెప్పి మన శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా అనేక సందర్భాల్లో మేమందరం కూడా మాట్లాడిన వాళ్ళే. దాని గురించి రాష్ట్రంలో 2 సార్లు జరిగింది. మరి అట్లానే విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఎన్నికలు జరిగి, మరి జగన్మోహన్ రెడ్డి రాగానే ఎన్నికలు ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని పెట్టి మనం ఎందుకు పెట్టాలన్న ఉద్దేశంతో మంచి చెడు ఆలోచించకుండా రద్దు చేయడం జరిగింది. మరి మనం చాలా ప్రశాంతంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ఎన్నికలు జరుపుకోవడం జరుగుతుంది.